అవే ఉంటుంది. డెఫినెట్ గా ఒక పంచ్ లైన్ ఒక వీడియోలో ఒక టేక్ అవే ఉంటుంది. దాన్ని నేను లైఫ్ లో అవి హ్యామర్ అవుతూ ఉంటాయి. అంటే రియల్ లైఫ్ లో మీరు నాకు అసలు ఎక్కువ వీడియోలు వినలేదు, కానీ మీరంటే నాకు చాలా ఇష్టం అండి. చాలా ఎంత ఇష్టం అంటే రక్త సంబంధం కాదు, కానీ ఐ జస్ట్ ఎంజాయ్. నాకు టైం ఉండదు, కానీ ఎప్పుడన్నా విన్నప్పుడు మాత్రం నేను రమించేస్తా. మీరు వీడియో పెట్టారంటే మీ వీడియో రమించేస్తూ తిండి తింటాను. ఆ రోజు ఫీస్టే. ఫోన్ చేసేటప్పుడు వీడియో పెట్టేసుకుని తిన్నాను అంటే నిజమైన ఫీస్ట్ అనిపిస్తుంది అది. మీరు ఒక వీడియోలో నేను విన్నాను అనమాట, మీరు మూడు విషయాలు మాత్రం కంపల్సరీగా ఎప్పుడు పర్సూ చేస్తానన్నారు. వీడియోలు తయారు చేయడం, పుస్తకాలు రాయడం, పెయింటింగ్ వేయడం అన్నారు. ఇది కూడా ఒక వీడియో విన్నాను నేను ఎక్కడ. అందులో ఒక వీడియోలో మీరు ఏదో చెప్పారు, మీరు ఒక డ్రాయింగ్ బోర్డు ఏదో ఉంటే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అన్నారు. నేను మీకు టెక్స్ట్ ఎందుకు పెట్టానండి అంటే ఐ ఫెల్ట్ ఇమ్మెన్స్లీ గ్రాటిట్యూడ్. అసలు ఎంత గ్రాటిట్యూడ్ ఫీల్ అయ్యానంటే, నాకు మీరు 3-4 వీడియోలో విన్నాను, నేను విన్నది మాత్రం. కానీ మీతో విన్న వీడియోల తర్వాత హౌ కెన్ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్, ఇది ఫస్ట్ నాకు అనిపించి వెంటనే టెక్స్ట్ పెట్టాను. నమస్కారం అండి. వాయు శాంతి. నమస్కారం అనే ఈ వీడియోలో ఇంట్రడ్యూస్ చేసింది. ఓకే. అయితే నా వెంటనే మీకు నా గ్రాటిట్యూడ్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, అట్లీస్ట్ మీకు ఏది ఏంటంటే చెప్తే అది మేము వచ్చేటప్పుడు పట్టుకొస్తామండి. యూఎస్ నుంచి మీకు ఏదో ఒకటి తీసుకురావాలి, ఉట్టి చేతులతో రాకూడదు, మిమ్మల్ని కలవాలి. చిరునవ్వు ఒకటి గుర్తుపెట్టి. నాకేమనిపించిందంటే మీకు చెప్తాను. ఫస్ట్ మీకు ఏమి ఇచ్చినా అది తిరిగి ఇచ్చేది కాదు, రెసిప్రికేట్ చేయడం అనేది ఒక గ్రాటిట్యూడ్ మాత్రమే రెసిప్రికేట్ చేయగలం. మీ నుంచి నేర్చుకునే లెర్నింగ్స్ కి ఐ కెన్ ఓన్లీ రెసిప్రికేట్ మై గ్రాటిట్యూడ్. అయితే ఇండియా వచ్చేటప్పుడు మాత్రం ఏదన్నా మీకోసం మా శక్తి కొద్ది యూస్ఫుల్ అయ్యేది చెప్పుకుంటే మాకు బాగుంటుంది అనిపించింది. చాలా మాకు వచ్చే అదృష్టం ఉంటే, మాకు వచ్చే అదృష్టాన్ని బట్టి మేము మిమ్మల్ని డెఫినెట్ గా కలుస్తాం. ఇండియా వచ్చేదాన్ని 15 ఏళ్ళు అయింది, రాలేదు. సార్ రండి, ఇంటికి వచ్చేయండి, మంచిగా భోజనం వండి పెడతానే తిందురు కానీ హాయిగా. లేదండి మీకు వండి పెడతాం, ఎలాగైనా సరే కలిసి చేసుకుందాం తప్పకుండా. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న నన్ను చాలా మంది అడుగుతారు. నాకు నిజంగా ఇన్ని విషయాలు చెప్తాను కదా, ఎవరన్నా ఏం కావాలంటే నాకు మొన్న ఇక్కడ అమ్మపల్లి అని ఒక చిన్న పల్లెటూరు ఉంది ఇక్కడ దగ్గరలో. అక్కడ రామాలయానికి వెళ్ళాను. నాకు ఎందుకో వెళ్తే మా అందరినీ, మా కన్నమ్మని, నా బిడ్డను తీసుకుని పోయినా. నేను ఎప్పుడు ఎవరిని టెంపుల్ తీసుకెళ్ళలే. ఆ టెంపుల్లో సంథింగ్ ఈజ్ దేర్ అని చెప్పి తీసుకెళ్ళిన తర్వాత అయ్యవారు మొత్తం పూజ అర్చన చేసిన తర్వాత పొద్దునే ఈ సమయానికి 5:36 చేతులు ఇలా పెట్టి మీకు కావాల్సింది కోరుకోండి అన్నాడు ఆయన. అక్కడ ఉన్న 50 మంది ఇలా చేతులు పెట్టి కళ్ళు మూసుకున్నారు. నేను ఊరికి నిలబడ్డాను. అయ్యవారు నా దగ్గరకు వచ్చి అడిగారు, ఏం కోరుకోవాలంటే నాకేం వద్దు, ఇంకా ఉన్నవి కొన్ని పోవాలి రావడానికి. సో ఇప్పుడు ఇంత సఫిస్టికేటెడ్ సమాజంలో కావాలనుకుంటే కావలసినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే ఉన్న వాటిని సమర్థవంతంగా ఎట్లా ఉపయోగించుకోవాలని ఆలోచిస్తాను. మనం అనుకుంటూ పోతే ఇంకా జమ అయితేనే ఉంటాయి వస్తువులు. నేను ఎవ్రీడే ఇంట్లో నుంచి ఏదో ఒకటి పడేస్తాను బయట, ఎవరు చెప్పకుండా. ఇప్పుడు నేను తీసుకున్న ఇంట్లో, నేను ఫస్ట్ తీసుకున్నప్పుడు చెప్పింది ఏంటంటే, ఈ ఇంట్లో 6 బండలు మాత్రమే నావి ఈ జీవితకాలానికి, ఇంకా మిగతాది ఏదైనా వాడుకోండి మీ ఇష్టం. సో ఐ స్టిక్ టు 6 feet into 4 feet ఏరియా అంతే. ఇంకా అందుకని ఇప్పుడు నాకు ఏం కావాలంటే నేను కరెక్ట్గా చెప్పలేను. నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఏదైనా వర్క్ పరంగా అంటే ఆలోచించి చెప్తాను. ఏమైనా నా వర్క్కి ఉపయోగంగా ఉంటుందంటే నేను చెప్తానేమో, తెలీదు. ప్రస్తుతం అయితే ఏమి లేదు. కాదండి, నేను అడగడానికి కారణం ఏంటంటే, మీరు ఈ లైఫ్ టైంలో కొన్ని ప్రాజెక్టులు తీసుకుని వచ్చారు, నాకు తెలుసు. ఈ లైఫ్ టైంలో మీరు ఏవైతే అకాంప్లిష్ చేయాలనుకుంటున్నారో, మీరు అకాంప్లిష్ చేసే ఆ పనుల్లో ఉపయోగపడేది నేనేది కాంట్రిబ్యూట్ చేయగలిగితే అది చేయాలంటే మీకు పర్సనల్ గా ఇచ్చేసేయాలని కాదు. ఎందుకంటే మీరు పుస్తకాలు రాసి ఉద్ధరించాలని చూస్తున్నారు, పెయింటింగ్లు చేసి వాటితోనూ ఉద్ధరించాలని చూస్తున్నారు, యూట్యూబ్ వీడియోస్ కూడా పెట్టి మీరు సంహౌ యూ వాంట్ టు రీచ్ పీపుల్. అందులో కూడా నేను అది కూడా లేదు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు రీచ్ పీపుల్. ఐఎమ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ టు ఒక మెసేజ్ ఇవ్వడానికి. అంతవరకు అది మాధ్యమంగా ఉపయోగిస్తున్నాను.
దాంట్లో ఏ హంగు ఉండదు, ఆ ఆర్భాటం meaning కూడా ఉండదు, అదే. అప్డేట్ ఉండదు, డెవలప్మెంట్ ఉండదు, ఏముండదు అట్లా. తెలుసుకున్నాడు. ఉమ్. అందుకే ఒక ప్యూరిటీ ఉన్నది కాబట్టి నాకు ఎందుకో ఆగలేక నేను ఎక్కువ వీడియోలు వినలా, తను ఎక్కువ వినుంటుంది. నేను 3-4 విన్నా. మీరు ఆ గుడికి వెళ్ళిన శ్రీనివాసరాజు ఎవరో ఉన్నారు, ఆయన చూపించారు, మొత్తం గుడి అంతా చూపించారు. అలాగే మీరు ఇంకొక వీడియో 4 వీడియోలో విన్నా, 5వ మీది. ఇంకొక వీడియోలో మీరు జీవితంలో డబ్బు అనుకున్నవన్నీ వచ్చేసినా ఏం పరిస్థితి చేస్తావు అని అడిగారు కొంతమందిని అక్కడ. మీరు పంజగుట్లో ఎక్కడో ఒక ఇల్లు తీసుకోవడానికి పెడితే ఒక పెద్ద ఆయన ఎంత ఉన్నాడు, కుర్చీలో కూర్చున్నాడు, కదలలేకపోతున్నాడు, రెంట్ మాత్రం ఎక్కువ కావాలనుకుంటున్నాడు. దాంట్లో కూడా మీరు చాలా క్లియర్ గా చెప్పారు, లైఫ్ లో మీరు కావాల్సినంత డబ్బు ఉన్నప్పుడు మీరు ఏం పర్సీవ్ చేస్తారు. అందులో మీరు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు, ఆయన ఒక సింగర్ మంచం మీద పడుకుని మరీ ఆయన ఇన్వాల్వ్మెంట్ అయిపోయారు. ఆయన శ్రీపాద పినాక మీరు చెప్పారు శ్రీపాద పినాక పినాకపాణి. మీరు అందులో ఆయన మీరు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే అసలు శక్తి వాళ్ళు వచ్చేస్తుంది అంతే, ఆ వాళ్లే అది అయిపోతారని, ఇక ఫిజికాలిటీకి దానికి సంబంధం లేదు, ఇది వాళ్ళు అది అయిపోతారు. సో కొన్ని నేను విన్న 4-5 వీడియోలో అయినా ఐ వాజ్ వెరీ డీప్లీ అండ్ వెరీ ప్రొఫౌండ్లీ కనెక్టెడ్. అందుకని మీతో ఒక్కసారి చూడాలనిపించింది, మాట్లాడాలనిపించింది. మీరు చేస్తున్న దాంట్లో ఏ రకంగా ఏదైనా చేయగలిగింది ఉంటే వారెవర్. అంటే ఇప్పుడు నా నీడ్స్ వ్యక్తిగతంగా ఏమి లేవు, ఏదన్నా వర్క్ రిలేటెడ్. ఇప్పుడు నేను ఏదన్నా నాకు డబ్బుతో పనున్న పని ఏదన్నా ఉంది అంటే ఒక పుస్తక ముద్రణ మాత్రమే. అది తీసేస్తే పెయింటింగ్ ఒకటి. అంటే ఇప్పుడు నేను ఏదైనా మెటీరియల్ కానీ నాకు తెలిసి ఒకవేళ ఈ 2 గనక నేను చేయకపోతే ఐ థింక్ ఐఎమ్ డన్ విత్ లైఫ్. నాకు కావలసిన బేసిక్ ఐ కెన్ మేక్, నో ప్రాబ్లం అట్లా. అంటే చాలా చాలా మినిమలిస్టిక్ లైఫ్ నాది. అంటే నాకు ఏ ఖర్చులు లేవు, నేను బయటికి వెళ్ళను, నేను అసలు ఒక్కడికి సినిమాకి వెళ్ళను. నాకు ఏమంటారంటే నాకు అసలు బోర్డం అనేది లేదు. నేను మీరు మీ అమ్మాయితో ఒక పెళ్లికి దగ్గర కూడా వెళ్ళి కూర్చుని మనిషి నీ బాధ పెట్టేది ఏంటంటే టైం గడపడం అని చెప్పి ఒక వీడియో ఉన్నది, అది కూడా విన్నా. అది కాదండి, అందరూ మీ స్థాయికి చేరుకోవాలంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఒక సాధన లాగా ఏం చెప్తారు మాకు? మీ స్థాయికి రావాలి అనుకుంటున్నాను. 3 ఓన్లీ 3 వర్డ్స్. ఒకటి, దేనికోసం ఎదురు చూడకూడదు. రెండవది, వేరే వాళ్ళ గురించి థింక్ చేయకూడదు. మూడవది, మన హృదయంలో లేదా మనసులో భేదభావం ఉంటుంది, నాని అని. ఈ 3 తీసేస్తే మిగిలింది ఎన్లైటన్మెంట్ అనమాట బేసికల్లీ. అంతకు నోట్ చేసుకుంటానండి ప్లీజ్. భేదభావం ఉండొద్దు అన్నారు. మొదటిది అది. మొదటిది. రెండోది, పరచింతన ఉండకూడదు. పరచింతన వేరే వాళ్ళు. మూడోది, ఎదురు చూడకూడదు దేనికోసం. ఈ 3 ఆర్డినరీ వర్డ్స్ లాగా అనిపిస్తున్నా నిజంగా ఇంప్లిమెంట్ చేస్తే యాక్చువల్గా మనిషికి ఏం చేయాలో తెలియదు. ఈ 3 నిరంతరం మారుతున్నాయి. మనిషిలో కాసేపు వేరేళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు, కాసేపు ఎదురు చూస్తున్నాడు, కాసేపు ఈ డిస్క్రిపెన్సీ తీసుకొస్తున్నాడు, మళ్ళీ ఎదురు చూస్తున్నాడు, మళ్ళీ పరచింతన అంటే కొడుకు గురించో భార్య గురించో ఆలోచిస్తున్నాడు, మళ్ళీ అంతలోపల భేదభావం తీస్తుంది, నువ్వు నేను అంటున్నాడు, మళ్ళీ అంతలోపల దేనికోసం ఎదురు చూస్తున్నాడు అంటే ఎక్స్పెక్టేషన్, నాకు ఆనందం రావాలి, నేను చెప్పిన మాట వినాలి, మళ్ళీ అంతలో మళ్ళీ పరచింతన చేస్తున్నాడు. సో ఈ జస్ట్ ఈ 3 విషయాలు సైకిల్ అవుతున్నాయి. వెనేసి రమణ మహర్షి ఈ 3 లేవు అతనిలో, అంతే. ఈ 3 లేకపోతే యు ఆర్ రమణ మహర్షి. ఈ 3 లేకపోతే ఒక సమస్త వేదసారము నువ్వు మాట్లాడతావు. ఈ 3 ఉన్నాయా, కరప్షన్ వచ్చేసింది. రండి 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 ప్లీజ్ జాయిన్. అట్లా అంటే ఇది అట్మోస్ట్ సింప్లిఫైడ్ అండర్స్టాండింగ్ అనమాట. ఇది అంటే హ్యూమన్ మైండ్ని, హ్యూమన్ లైఫ్ని కొన్ని సంవత్సరాలు చూడగా 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 అందులో నన్ను నేను సబ్జెక్టుగా. ఇంతకుముందే ఒక బుక్ రాస్తున్నా ఇప్పుడు, నిర్వాణ షట్కం. అందులో ఒక చిన్న లైన్ ఏంటంటే, మనిషి 2 రకాలుగా ఆలోచిస్తాడు. ఎవరైనా 99% వాళ్ళకి ఫేవర్గా ఆలోచించుకుంటారు. ఓన్లీ 0.01% ఆలోచిస్తారు, అందులో ఫేవరిజం ఏమి ఉండదు. అది రైట్ అప్రోచ్ టువర్డ్స్ టు అండర్స్టాండ్ లైఫ్. మనం మన ఫేవర్గా ఆలోచించడం మొదలు పెడితే ఇక జస్టిఫికేషన్ వచ్చేస్తుంది అంతే. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద డోర్. ఇంకా ఫైనల్గా యూ వాంట్ టు సే యు ఆర్ ఓకే,
నేను కరెక్ట్ అని చెప్పాలనుకుంటున్నాను. ఎంతసేపు ఆలోచిస్తే మీ ఫైనల్ గా చెప్పడానికి. అవును అవును సో ఇప్పటి వరకు ప్రవచనకారులు కానీ, ఆధ్యాత్మికవేత్తలు, లేకపోతే ప్రపంచంలో ఉన్న గ్రేటెస్ట్ ఫిలాసఫర్స్ అవన్నీ చదివిన తర్వాత నాకు తెలిసింది దే కాంప్లికేటెడ్ లైఫ్ టూ మచ్. అవును ఇంకా హంబుల్గా ఏం చెప్తానంటే వాళ్ళకి దొరకలే విషయం. అందుకని సరదాగా నా క్లోజ్ సర్కిల్లో ఉన్నప్పుడు నేను చెప్పేదంటే ఈ మానవ జాతి పరిణామ క్రమంలో బుద్ధుడు కొన్ని విషయాలు చెప్పాడు, అవును అప్పటికి అవి సింప్లిఫైడ్. ఆ తర్వాత రమణ మహర్షి కొన్ని విషయాలు చెప్పాడు, అది సింప్లిఫైడ్. అవును ఇప్పుడు నేను చెప్తుంది అట్మోస్ట్ సింప్లిఫికేషన్. ఇంకా భవిష్యత్తులో ఇంకెవరిని ఏం చెప్తారో చూడాలనుకుంటుందా అని చెప్తాను నేను. అంటే కాలానికి అనుగుణంగా ఉన్నాయిలేండి మీది, నాకు ఆ. అర్థమైంది. అంతే కదా, మైండ్ ఉంటేనే ఇదంతా. అసలు మైండ్ లేకపోతే చిన్న చిన్న అంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చిన్న చిన్న ప్రశ్న అడిగితే చిన్న జవాబు చెప్తే గంటన్నర సేపు చెప్పాలని వచ్చిన వాళ్ళు ఏం చెప్పకుండా అట్లా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు అనమాట. అంటే దే నెవర్ థాట్ అబౌట్ ఇట్. ఉమ్. ఇప్పుడు నేను అడుగుతాను, ఇప్పుడు నీ పేరు కూడా థాటే కదా, అవును మరి ఎందుకు నీ పేరు అనిపిస్తుంది అంటే ఓన్లీ వన్ రీజన్, యు ఆర్ జస్ట్ రిపిటేషన్ వల్ల. మీ భార్య అదే పిలుస్తుంది, కొడుకు అదే పిలుస్తున్నాడు, ఆఫీస్లో అదే పిలుస్తున్నారు కాబట్టి అది నేను అనిపిస్తుంది అట్లా. సో ఇది ఫాల్సిఫికేషన్ అనమాట. అంటే ఎక్కువసార్లు రిపీట్ చేయడం వల్ల అనిపించదంతా అబద్ధమే అని తెలుసుకుంటే సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత డిస్కస్ చేయడానికి ఏముండదు, ఆలోచనలో పడతారనమాట అట్లా. సో ఇప్పుడు హ్యూమన్ని మనం అంటున్నాం, మీరు సాఫ్ట్వేర్లో అక్కడిక్కడ పని చేస్తున్నారు కాబట్టి నో, హ్యూమన్ ఈజ్ ఏ రిసోర్స్. ఫైనాన్స్, నేను అకౌంటింగ్ సైడ్ అండి. ఎక్కడైనా హ్యూమన్ ఈజ్ ఏ రిసోర్స్, హ్యూమన్ రిసోర్స్ అంటారు కదా. అవును నేను నా లైఫ్లోకి వెళ్ళి తీసేసాను. సో ఒక హ్యూమన్ నేను వాడుకోవాలనుకోవట్లే. ఐ వాంట్ టు లిబరేట్ హిమ్ ఫ్రమ్ మీ, ఫ్రీ అయిపోయినా నుంచి. సరే నన్ను ఇష్టపడ్డావు, నేను చెప్పింది ఏదో నచ్చింది, అక్కడితో ఆగకు, నన్ను మర్చిపో, అంతవరకు రా, దూరం వెళ్ళిపో, నువ్వు ఉన్న చోటే హాయిగా ఉండు. ఎప్పుడన్నా గుర్తొస్తే ఫోన్ కాలో లేకపోతే అట్లా కారు డ్రైవ్ చేసుకుని రా, ఒక కప్పు చాయ్ తాగుదాం. ఇంకా ఫిలాసాఫికల్ డిస్కషన్స్ ఏమి ఉండవు ఇంకా, ఎందుకంటే యూ అండర్స్టూడ్. అర్థమైంది. ఇది కూడా విన్నాను నేను. ఎందుకంటే ఒక వీడియోలో తులసి రాజేష్ ఎవరో ఒక ఆయన ఎంటెక్ చదివి ఆయన అంతా ఏదో చేసేసి చివరికి మీ దగ్గరికి వచ్చాక అక్కడ ఆగింది. ఆయన కూడా ఒక వీడియో విన్నా, అది కూడా. అంటే నాకు జనరల్ గా వినడానికి టైం ఉండదు, విన్నా మాత్రం డెఫినెట్లీ నేను చెప్తున్న ఈ అసంఖ్యాకమైన వీడియోస్ గా కనిపిస్తున్నాయి, కానీ నేను చెప్తున్నవి 9-10 విషయాలు, ఎక్కువ లేవు. సో నాది ఒక ఇది మన సింగింగ్ ఇన్ ది రెయిన్ అని ఒక సినిమా ఉంటుంది, మీరు చూసారో లేదో, చూడండి ఎప్పుడన్నా సరదాగా. ఇప్పుడు సరదాగా చూడండి. అందులో హీరో మూకీ సినిమా హీరో అనమాట. హీరో అంటే మూకీ సినిమాలో యాక్ట్ చేస్తూ ఉంటాడు, ఈజ్ అ సూపర్ స్టార్. ఒకసారి హీరోయిన్ కార్లో వచ్చి పడతాడు. అప్పుడు అతను ఫ్లాటరింగ్ చేస్తాడు అనమాట. నేను తెలుసా ఎవరో ఈ అభిమానులు రోడ్డు మీదకి వస్తే ఎంటబడతారు, ఒక నా బట్టలు కూడా చింపేశారు, తప్పించుకోవడానికి దుంకితే నీ కారులో పడ్డాను. అప్పుడు ఆమె చెప్తుంది, నువ్వు మూకీ సినిమా హీరో కదా అంటే, నా సినిమాలు చూశారా అంటాడు. ఒక్క సినిమా చూస్తే అన్ని సినిమాలు చూసినట్టే అంటదా. ఇఫ్ యు సీన్ వన్ యు సీన్ దెమ్ ఆల్ అంట. అదేంటంటే డైలాగులు ఉంటాయా, ఏముంటుంది, మిక్మికింగ్ ఏనా. సో జస్ట్ టైటిల్స్ మారుతూ ఉంటే కథ ఏం మారదు. అట్లా నేను చెప్తున్నవి ఎవరు చూస్తే 5,000 వీడియోలు ఉన్నాయి, కానీ 5,000 వీడియోలు 5 మాటలే ఉన్నవి. ఎక్స్ట్రాక్ట్ ఈజ్ వెరీ సింపుల్. ఎవడన్నా నాకు పాయింట్ బ్లాంక్లో కనిపెట్టి ఈ సోదంతా ఆపి నా కొడక ఒక 30 సెకండ్స్లో చెప్పేస్తాం మొత్తం. ఇంతే, ఈ 3 పట్టుకోండి, ఏది అక్కర్లేదు, ఏ పుస్తకాలు అక్కర్లే, ఎవరి ప్రవచనాలు అక్కర్లే, ఎవరి ఆశీర్వాదం అక్కర్లే, ఏ గొప్ప రాశిలో పుట్టాల్సిన అవసరం లేదు జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే. జస్ట్ ఫస్ట్ వేరే వాళ్ళని నీ మైండ్లోకి వెళ్ళి దింపేసి పంపించేసి దేనికోసం ఎదురు చూడకు. హృదయంలో ఏదన్నా డిఫరెన్సెస్ ఉంటాయి, అది అవసరం కోసమే ఉపయోగించు నీవు నేనని, జెన్యున్గా ఉండకూడదు. అది ఉంటే అశాంతే కదా. సో మనిషి ఆలోచించట్లే, ఆలోచించడం మానేసి చాలా ఏళ్ళు అయిపోయింది. అట్లా. ఎప్పుడు వస్తున్నారు ఇండియాకి? తెలియదండి, అంటే మా చిన్నవాడు ఇంకొక సంవత్సరం ఆగాలి మేము ఇండియా రావాలంటే, 1.5 years ఆల్మోస్ట్. వస్తాము, కాకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, బెంగళూరు నుంచి కొంతమంది వస్తున్నప్పుడు ఎప్పుడైనా మీరు ఒక పౌచ్ పెట్టుకుంటారు, ఇక్కడ పౌచ్ పెట్టుకుని అందులో పెన్నులు పెట్టుకుంటారు, ఏమో తెలియదు. ఇది అబ్జర్వ్ చేసి ఎక్కడికి వెళ్ళినా మీ దగ్గర పౌచ్ చూసి, అంటే ఇదే ఆ పౌచ్, ట్రావెల్ పౌచ్.
ఆ, అలాంటి పౌచ్ మీకు అలాంటిది ఉపయోగపడేది. ఉన్నది కాదు, ఏది ఇంకేమన్నా ఉంటే బాగుంటుంది, అది చూసి ఇది పంపిద్దాము అని ఉంటుంది. అలాగే నేను అడుగుతాలే. ఇప్పుడు ఈ పౌచ్ ఎందుకంటే నేను ఫస్ట్ బ్యాగ్ వేసుకొని తిరిగేవాడిని. ఆ బ్యాగ్ తర్వాత ఆ బ్యాగ్ ప్లస్ శాచెల్ ఉండేది. అట్లా ఒక 3-4 ఏళ్ళు గడిచింది. ఆ తర్వాత దాన్ని సింప్లిఫై చేసి ఓన్లీ బ్యాగ్. ఆ తర్వాత ఆ బ్యాగ్లో నుంచి మళ్ళీ ఒక దారం బ్యాగ్ అనమాట. దారం ఉండి చిన్న మూట ఉండేది అంతే. అది నేను నడుస్తుంటే నా వీపుకి ఇట్లా కొట్టుకుంటూ ఉండేది. అండ్ ఆ బీట్కి నేను పాటలు పాడుకుంటూ ఉండేవాడిని. ఇట్లా కొడుతుంటే ఐ యూస్ టు సింగ్ ద సాంగ్స్ అట్లా. ఆ తర్వాత ఒక చిన్న ల్యాప్టాప్ బ్యాగ్ లాంటిది, దాంట్లో 2 జతల బట్టలు, ఒక చిన్న ఆసస్ ల్యాప్టాప్. అండ్ ఆ చిన్న బ్యాగ్తో ఐ లివ్డ్ 5 years. నాకు ఓవరాల్గా అర్థమైంది అసలు బతకడానికి ఏం అక్కర్లేదు. అర్థమైంది అది. ఆ తర్వాత రీసెంట్ టైమ్స్లో జస్ట్ నా ఐప్యాడ్ పెట్టుకోవడానికి ఒక శాచెల్, ఎందుకంటే నేను ఎక్కడ వెళ్తే వీడియో షూట్ చేయాలని అట్లా థాట్ తోటి. దాంట్లో ఫిక్స్డ్ అనమాట. ఒకవేళ నా కళ్ళు పోయినా ఇక్కడ డబ్బులు ఉంటుంది, ఇక్కడ చిల్లర ఉంటుంది, ఇక్కడ కీ ఉంటుంది, అట్లా ఫిక్స్డ్ అనమాట. ఒక 1.5 year నుంచి ఐ షిఫ్ట్ టు దిస్. ఇందులో ఒక మొబైల్ ఉంటుంది, ఒక చిన్న బ్లూటూత్ స్పీకర్ ఉంటుంది, కొంత డబ్బు ఉంటుంది, ఒక పెన్ ఉంటుంది. దట్స్ ఆల్. మీరు పెయింటింగ్ కి ఒక పెద్ద సూట్ కేసు లాంటిది ఎవరో యూఎస్ నుంచి వచ్చేటప్పుడు ఇవన్నీ చూపించారు ఒకసారి ఎక్కడో వీడియోలో చూసాను. ఆమె ఉన్నాయా మీ దగ్గర? సరే, మేము ఎవరైనా ఇండియా వస్తున్నప్పుడు నేను మీకు కాల్ చేస్తా. అలాగే నేను కాల్ చేసి నేను ఇలా ఇండియా నాది శక్తి కొద్ది మీకు ఏదన్నా చిన్నది అంటే నా గ్రాటిట్యూడ్ నేను మీ వీడియోల నుంచి నేర్చుకున్నప్పుడల్లా నాకు అనిపిస్తుంది నేను ఈయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఏదన్నా ఒక చిన్న అంటే ఇది చేస్తే అయిపోయేదని కాదు, మా తృప్తి కోసం జస్ట్ అలాగే. అయితే నాకు ఎప్పుడు మనసులో నాకు బాగా క్లోజ్గా ఎవరైతే అరమరికలు లేకుండా మాట్లాడతారో వాళ్ళతో ఏం చెప్తానంటే, లైఫ్ లాంగ్ పుస్తకాలు అయితే తీసుకొని రావాలి. అంటే మనమంతా మరణించినా అక్షరం భూమి మీద మిగిలిపోతుంది అనేది నా యొక్క లాజికల్ కంక్లూజన్. అది అంటే ఇప్పుడే అర్థం కావాలని లేదు. అది ఎలాంటిదంటే చెట్టు లాంటిది. ఇప్పుడు ఎవడో ఇత్తనం వేస్తే 50 ఏళ్ల తర్వాత ఎవడో దాని కింద పడుకుంటాడు కదా, అక్షరం కూడా అంతే. అప్పుడు ఎప్పుడో రమణ మహర్షి చెప్పింది ఇప్పుడు కొంతవరకు ఉపయోగపడుతుంది కదా. సో అట్లా నేను కన్సిస్టెంట్గా చేయాలనుకున్న దాంట్లో పుస్తక రచన ఒకటి. నాకెవరన్నా నేను ఎగ్జిస్టెన్స్తో ఒకటే అనుకుంటాను ఎప్పుడు. ఒక 100 మంది ఫ్రెండ్స్, ఒక హెల్దీ మైండెడ్ వాళ్ళు నా లైఫ్లోకి వస్తే, అంటే నేను ప్రయత్నం చేయకూడదు. నేను ఒక చిన్న మెసేజ్ వాళ్ళతో గ్రూప్ తయారు చేసుకొని 1 more book ఫినిష్డ్ అనగానే తలా 2,000 అందులో వేస్తారు ఒక్కొక్కరు. వేస్తే పుస్తకం ప్రింటింగ్ అయిపోతుంది అంతే. ఒకవేళ ఇది జరిగితే చాలు. ఇప్పుడు నేను ఎంతమంది చెప్పినా వాళ్ళకు కూడా పాపం పర్సనల్ లైఫ్ ఉంటుంది, పిల్లలు ఉంటారు. మనం నోరు ప్రామిస్ చేస్తుంది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం. నాకు తెలుసు. ఏముంది, ఒక మంచి సహృద్భావత వచ్చేస్తుంది ఒక టైంలో. నాతో ఉన్నప్పుడు ఒకసారి ఒక ఆవిడ వచ్చి ఏమి ఇవ్వాలి నీకు అని చెప్పేసి మొత్తం తన మీద ఒక 30 తులాల బంగారం ఉంటే మొత్తం తీసి నా కాళ్ళ దగ్గర పెట్టింది. నేను నీకున్న సమస్యలు నాకు అంటగడుతున్నావా నువ్వు? మళ్ళీ మీ ఆయన వస్తాడు బంగారం ఎక్కడ పోయిందని. నువ్వు పెట్టాల్సింది బంగారం కాదమ్మా, వేరేది ఉంది, అది పెట్టు అని మళ్ళీ బంగారం ఇచ్చి పంపించాను. ఇట్లా చాలా అంటే అందరికి అలవాటు అయిపోయింది. ఎక్కడికి వెళ్తే ఏదో ఆఫర్ చేయాలనేది కూడా ఒక అలవాటే నా దృష్టిలో. యాక్చువల్ గా ఆఫర్ కాదు, మీరు చేసే ప్రయత్నం. అందుకే మెసేజ్ ఇవ్వాలనుకుంటాను మీ తర్వాత కూడా. ఐ అండర్స్టాండ్. అందుకే ఆ ప్రధ నుంచి పక్కకు వచ్చి ఒకవేళ మీరు ఏదన్నా చేయవలసి వస్తే ఓన్లీ బుక్ ప్రింటింగ్ కోసం మీరు ఏమన్నా కాంట్రిబ్యూట్ చేస్తే జీవితకాలం నేను ఎప్పుడు పుస్తకం ముద్రించాలనుకున్నా నేను మీకు మెసేజ్ పెడతా. రెండోది నేను మీకు అలాగే నేను దీంట్లో ఇంకొక చిన్న ఏమంటారు ఒక లిబరేషన్ దాంట్లో ఉంచి ఆలోచన చేయాలనేది. అంటే ఏ ఆలోచన చేసినా 2 ఆలోచనలు చేయాలి. ఇదండి పగలు రాత్రిలాగా ఆడమ్మగలాగా 2 ఉండాలి. ఒకటి పుస్తకం ముద్రణ చేసి పుస్తకం పూర్తవగానే మీకు మెసేజ్ పెడతాను. ఫస్ట్ థాట్ ఇది వరల్డ్లీ. ఇందులో రెసిప్రికేషన్ ఉంది, ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంది. దాని కింద ఉన్న ఎగ్జిస్టెన్షియల్ థాట్ ఏంటంటే ఒకవేళ వాళ్ళు ఆ సమయానికి స్పందించకపోయినా
నేను పట్టించుకోకూడదు. ఐ షుడ్ మూవ్ ఆన్ టు లైఫ్. అంటే మీరే అన్నారు ఇస్తానని, ఇప్పుడు మెసేజ్ పెడితే అసలు మీరు రెస్పాన్స్ ఇయ్యరు, మళ్ళీ ఈ చక్కర్లో పడొద్దు. ఎందుకంటే మళ్ళీ మానవ సంబంధాలు ఎట్లే దెబ్బతింటాయి. మీరు ఇందాక చెప్పిన 3 ముక్కల్లో ఇది కూడా ఉంది. అది కూడా ఉంది. సో అందుకని నేను ఇప్పటికీ ఆశ్చర్యం ఏంటంటే ఒక 5-6 దే ప్రామిస్డ్ మీ లైక్ దిస్. నేను ఎప్పుడు పుస్తకం అనుకున్నా వాళ్ళకి మెసేజ్ పెడతా చూద్దామని. నాకు కూడా పెట్టండి, పెడితే దే వోంట్ రెస్పాండ్. టెస్ట్ చేయండి. టెస్ట్ అని కాదు, ఐ అండర్స్టాండ్ లైఫ్. అంటే ఇప్పుడు ఈ క్షణం బాగున్నాం, నెక్స్ట్ మూమెంట్కి ఏం జరుగుతుందో తెలియదు కదా. ఇంకా బాగుంటాం, నేను అలా అనుకుంటా. ఇంకా బాగుంటాము, ఇంకా సహాయం చేస్తాం, ఇంకా బాగుంటాం, ఇంకా ఎక్కువ మంచి పనులు చేస్తాం. అలాగే. సో ఒకవేళ మీరు నా కోసం ఏమైనా చేయవలసి వస్తే జస్ట్ డూ దట్. ఓకే, సో దట్ మనం రాసే అక్షరాలు ఎఫర్ట్లెస్గా ఫ్లో అవ్వాలి. సరే, ఇప్పుడు అది ప్రింట్ చేసిన తర్వాత అవి ఎట్లా సేల్ అవుతాయి అనే హెడేక్ నాకు లేదు. ఎవరన్నా కొంటారు, లేకపోతే లేదు. ఇప్పుడు కాకపోతే 50 ఏళ్ల తర్వాత కొంటారు. ఆ విషయంలో నాకు స్పష్టత ఉంది. ఒకవేళ ఎవరన్నా కొన్నారనుకోండి, అది నా జీవికకు ఉపయోగపడుతుంది. అంటే నేను బతకడానికి, నేను స్మూత్గా, అంటే నేను ఈ ప్రపంచంలో పడలేనండి. నేను ఉద్యోగాలు చేశాను, నాకు అర్థమైందంటే ఐఎమ్ అన్ఫిట్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. సో అందుకని నేను చిన్న రూమ్లో హాయిగా ఏకాంతంగా జీవించడానికి నిర్ణయం తీసుకున్నా. ఎవడు మనల్ని గుర్తించినా సరే, గుర్తించకపోయినా సరే, ఫేమస్ అయినా సరే, అదంతా వేస్ట్, అది పరమ చెత్త. సరే, ఎవరన్నా ఇప్పుడు మీరు నన్ను గుర్తించి నాకు కాల్ చేశారు, నాకు చాలా హాయిగా ఉంటుంది అంతే. అంటే నా ప్రయత్నం ఏమీ లేకుండా ఎవరో గుర్తించారు, దట్స్ ఎ గుడ్ థింగ్. నేను ఒక టాక్ కూడా చేశాను దీని మీద. ఫేమస్ అవ్వడం అనేది స్టూపిడిటీ. ఒకవేళ ఫేమస్ అంటూ అయితే రమణ మహర్షిలో అవ్వాలి అప్రయత్నంగా. రెండోది, తాను ప్రయత్నించలేదు కాబట్టి దాన్ని తీసుకోడు కూడా. ఇప్పుడు నేను అక్కడ ఆ స్థితి నుంచి ఆపరేట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు నన్ను అప్రిషియేట్ చేసినా వింటాను అంతే. ఉన్నదే చెప్పుకుంటున్నాం కదా, ఏముంది అందులో. అట్లా నేను విన్నాను మీ వీడియోలో మీరు అనేటప్పుడు కూడా, ఆ పని చేసేటప్పుడు కూడా మీరు ఆల్మోస్ట్ అన్అటాచ్డ్ గా పని చేస్తారు కాబట్టి మీకు ఎక్కువ మైండ్ అది ఫికర్ అవ్వదని కూడా నేను విన్నట్టు గుర్తున్నాను. ఎందుకంటే మీరు చేసేటప్పుడు, ఆపరేట్ చేసేటప్పుడే అలా చేస్తారు కాబట్టి, బుక్ రాసినా కొనకపోయినా అది మిమ్మల్ని షేక్ చెయ్యదని కూడా నేను ఎక్కడో విన్నా. ఎందుకంటే ఎక్కడో మీరు చెప్పిన ఎక్స్పెక్టేషన్ లేదు. ఐ డోంట్ సీక్ ఎనీథింగ్. అంటే అది మెటీరియల్ కానీ, ప్లెజర్ కానీ, రెస్పెక్టబిలిటీ కానీ, సాటిస్ఫాక్షన్ కానీ, ఐ డోంట్ సీక్ ఎనీథింగ్. ఇఫ్ ఇట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ దేర్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్, ఇట్ ఈస్ నాట్ దేర్. ఐఎమ్ బియాండ్ ఆల్ అన్నది అది ఇప్పుడు ఎవరు లాగేసుకోలేరు. అది అట్లా అది వచ్చి కూర్చుంది అవగాహన. రెండోది, నా చుట్టూ ఉన్నవాళ్ళు నన్ను చూసి ఒక్కోసారి దమా ఖరాబ్ చేసుకుంటారు. నువ్వు ఎట్లుంటావురా బాబు నువ్వు అసలు. అంటే నేను ఏ క్షణానికి ఆ క్షణం బతుకుతున్నా, మీరేమో లెక్కగట్టి చూస్తున్నారు. 10 రోజులు అయింది ఎక్కడికి వెళ్లకుండా ఉన్నామని మీరు అనుకుంటున్నారు. నేను ఏ క్షణానికి ఆ క్షణం ఉన్న చోట హాయిగా ఉన్నాను. అది ఇప్పుడు మీరు చేసే కంటే ముందు నాకు ఇట్లా మెలకు వచ్చింది. ఒక అమెరికాలో ఒక అబ్బాయి నా మాటలు విని బుక్ రాశాడు, బియాండ్ ద ఐ. సో ఇది 26th ఇనాగ్రేషన్. దానికోసం వచ్చిన పోస్టర్ చేశాను మీరు నాకు ఫోన్ చేసే కంటే ముందు. ఆ తర్వాత ఇగో నిర్వాణ షట్కం అని ఒక బుక్ రాస్తున్నా. ఇది నేను చేసిన టాకే నేను ప్రింట్ తీసుకొని దాని ఎక్స్ట్రాక్ట్ రాస్తున్నా. సో ఈచ్ మూమెంట్ ఐ విల్ బి డూయింగ్ సంథింగ్. ఎందుకంటే నేను ఐఎమ్ నాట్ వెయిటింగ్ ఫర్ ఎనీథింగ్ కదా. సో దట్స్ ద హోల్ పాయింట్. ఇప్పుడు ఎవరి కోసం ఎదురుపోతే ఏం చేస్తావు, నీ పని నువ్వు చేసుకోవాలి. పిల్లి ఏం చేస్తుంది, కుక్ ఏం చేస్తుంది, దే ఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ ఎనీబడి. ఫుల్ బిజీగా ఉంటాయి అసలు. త్రూఅవుట్ ద డే దే ఆర్ సో బిజీ. అంటాం కదా ఇంగ్లీష్లో ఎన్గ్రాస్డ్ అంటాం కదా, అట్లా అవి సంలీనం అయిపోయి అట్లా ఉంటాయి. నిన్న నన్ను ఒక క్వశ్చన్ వేసింది, మీరు ధ్యానం ఎందుకు చేయడం, ఆల్రెడీ ధ్యాసతో చేసేది ఏదైనా ధ్యానమే కదా అంటే, ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళకి మీరు ధ్యానం చేస్తున్న ధ్యాన స్థితిలో ఉంటారు, పని చేస్తున్న ధ్యాన స్థితిలో ఉంటారు. ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళకి కదా. మనం ఇంకా ఆ స్థితికి వెళ్ళని వాళ్ళు కూడా ధ్యానం చేయక్కర్లేదు, కూర్చుని ఏదైనా ధ్యాసతో చేస్తే అయిపోతుందంటే కుదరదుగా. ఎందుకంటే నేను అది అబ్జర్వ్ చేశాను, మీరు చేస్తున్నప్పుడు గిటార్ వాయిస్తున్నా అందులో మీకు ఒక ఫిజికల్, యాక్చువల్ గా మీరు టైం ని ట్రాన్స్లెండ్ చేస్తారు. అది నేను చూసా. టైం లేదు నాకు, పనిలో ఉండిపోతారు కాబట్టి టైం లేదు. ఎప్పుడన్నా నాకు ఏదైనా ప్రోగ్రామ్ ఉందని ఎవరన్నా చెప్తే నేను 5-6 చోట రాసుకుంటాను. దాన్ని బాత్రూంలో గోడ మీద రాసుకుంటాను, నా మొబైల్ రిమైండ్ పెడతా,
మా ఫ్రెండ్కి ఉన్నాడు ఇద్దరు ముగ్గురు, అరే 26వ తారీఖు ఫోన్ చేయరా, నాకు కొంచెం గుర్తు చేయండి అని చెప్తాను. అదర్వైజ్ ఐ సింప్లీ ఫర్గెట్. కావాలని మర్చిపోవడం ఉండదు. ఆ టైంలో నేను ఏదో రాసుకుంటూ ఐ సింప్లీ ఫర్గెట్. నాకు అంత వరల్డ్లీ అంటే ఇప్పుడు వెళ్ళాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఏం లేదు. నేను బాత్రూమ్ కడుక్కోవడం కూడా ఇంపార్టెంట్, నాకు అట్లా స్పెషల్గా ఇంపార్టెంట్. అక్కడ అందరూ అతిథులు వస్తారు, అక్కడికి వెళ్తే మనకి ఏదో డెవలప్మెంట్కి ఒక అసలు అదంతా అబద్ధం అని అర్థమైపోయింది. ఇప్పుడు మన పనేదో మనకు ఉంది. ఒక నత్త తన గూడు కట్టుకుంటుంది, ఒక పిట్ట తన గూడు కట్టుకుంటుంది. అట్లా మనం ఏదో చేసుకోవాలంతే. అందుకని మీరు నా కోసం ఏదైనా చేయవలసి వస్తే ఓన్లీ వన్ థింగ్ లెఫ్ట్, బుక్ అనే ఒక ప్రయోగంలో మీరు భాగస్వామి కావచ్చు. ఎలా అన్నది మీ ఇంటెలిజెన్సే. ఐ డోంట్ అంటే ఇలా ఇవ్వాలి అట్లా అనను. ఇంకోటి చెప్పు, అసలు ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను ఒకవేళ సంపాదిస్తాను. కాదండి, మీరు మాట్లాడక ముందే ఒక కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది, అది నాకు తెలుసు. ఐ కెన్ ఫీల్ ఇట్. ఇట్స్ నాట్ సంథింగ్ మీరు నాతో ఎప్పుడు మాట్లాడలేదు, మీ జస్ట్ వీడియో ఉన్నాను. నాతో నేనే మీకు ఒక్కసారి నా గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తాను. నేనే మీకు ఫోన్ చేశా అంటే జనరల్ గా డైరెక్ట్ గా చేసేస్తారు. నేను అలా చేయను. జనరల్ గా ఒక టెక్స్ట్ పెట్టి వాళ్ళని అడిగి ఒక టైంలో చేస్తే మంచిది కదా, ఎందుకంటే మీ టైము చాలా ఉత్తమంగా వాడుకుంటారు. అలాంటి టైం తీసుకుని నేను ఏదో ఒకటి మాట్లాడడం ఎందుకు అని చెప్పి నేను మీకు మెసేజ్ పెట్టాను. ఎందుకంటే మీ టైం నేను రెస్పెక్ట్ చేస్తాను. అందులో మీలాంటి వాళ్ళు ఏదన్నా మాట్లాడారు అంటే మాట్లాడిన దానివల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. కాబట్టి అలాంటి టైంని నేను రెస్పెక్ట్ చేయకపోతే మరి నాలో ఏం విఘ్నత ఉన్నట్టు లేనట్టే కదా. నేను మీకు మెసేజ్ పెట్టాను. మీరు ఎప్పుడైనా అలాంటిది అవకాశం ఉంటే ఫర్ ష్యూర్ ప్లీజ్ నాకు జస్ట్ లెట్ మీ నో. అలాగే అలాగే నా ఆపర్చునిటీలో ఎంత ఉంటే అంతలో నేను అంతే అంతే. అలాగే ఇండియా నుంచి ఎవరైనా వస్తున్నా కూడా నాకు మెసేజ్ పెడతాను మీకు, సార్ ప్లీజ్ ఏదన్నా ఉంటే ఇలాగ చెప్పండి అని చెప్పి నేను చెప్పేస్తా. ఇంతలో అని కూడా చెప్పేస్తా. నేనేం ఫీల్ అవ్వను మీ దగ్గర. ఏదన్నా ఇక్కడ నుంచి పంపించగలిగింది ఏమన్నా ఉందా, మీకు అవసరం ఉందా ఇంతలో అని చెప్పి చెప్పేస్తా నేను మీకు. అలాగే అది నేనేదో అంటే నేను ఎంతసేపు స్కాన్ చేసుకున్నా నాకు ఏం కావాలంటే ఏం నాకు అవసరం లేదు అనిపిస్తుంది. మీకు అవసరం లేదు. మొన్న అన్నారు మీరు ఒక వీడియోలో ఏదన్నా ప్రెజెంట్ చేసేటప్పుడు గ్లాస్ బోర్డు ఏదో చెప్పారు. గ్లాస్ బోర్డ్ కాదు, ఇట్స్ కాల్డ్ ఎలక్ట్రానిక్ బోర్డ్ అని. దాని గురించి కొంచెం ఎంక్వైరీ చేస్తే అది క్వైట్ ఎక్స్పెన్సివ్ అనిపించింది. తర్వాత నేను దాన్ని ఏ మేరకు ఉపయోగించగలను ఆలోచిస్తే ఉపయోగించవచ్చు, దానికి పాసిబిలిటీ ఉంది. ఒక 1.5 lakh 2 lakhs అట్లా చెప్తున్నారు. అది ఒక టీవీ లాగా ఉంటుంది, బట్ ఇంటరాక్టివ్ పెన్. మీరు ఐప్యాడ్లో రాస్తారు కదా, మీరు యూట్యూబ్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవచ్చు, వాట్సాప్ చూడొచ్చు, ఏదైనా పుస్తకం ఏదైనా రివ్యూ చేయొచ్చు. సో తర్వాత ఏదైనా పుస్తకం ఇట్లా ఉంటే దాన్ని హైలైట్ చేసి చెప్పొచ్చు. సో దాన్ని తర్వాత ఆర్ట్ క్లాసెస్ చెప్పొచ్చు, అలా ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ నేను యూట్యూబ్ అని ఒక మాధ్యమంలో అడాప్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఇంటరాక్టివ్ బోర్డ్ ఒకటి అడాప్ట్ చేసుకుంటే ఐ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఏ గుడ్ వే. అంటే నా పక్కనే పెట్టి I can draw something rather than writing on somewhere on the floor. I can write and I can erase it. I can save it. I can record the whole presentation and send it to people. Something like that. అట్లా చేయొచ్చు. అది మీరు బుక్ పబ్లిష్ చేస్తున్నా గానీ ప్లీజ్ నా నెంబర్ యాడ్ చేసుకోండి. ఎవ్రీ 3 months ఒకసారి బుక్ పబ్లిష్ చేస్తాను. అంటే నా జీవితంలో 500 పుస్తకాలు రాద్దాం అనుకుంటున్నా. దట్స్ ఓకే. అందుకని ఎవ్రీ 3 months 4 months బుక్ పబ్లిష్ చేస్తూనే ఉంటాను. అందుకని ఇప్పుడు దాదాపు 6 పుస్తకాలు ఉన్నాయి లైన్లో. అంటే నేను ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా ఈవెన్ ఇన్ ద బాత్రూమ్ ఐ విల్ బి రైటింగ్. రెండోది ప్రూఫ్ రీడింగ్ అట్లా ఏమి ఉండదు. అంటే నేను క్లియర్ మైండ్ ఉంది. ఇంక మళ్ళీ దానికి ఇంకోటి అబద్ధం అని చెప్తున్నానా నేను మళ్ళీ సవరించడానికి ఉన్నదేదో ఉన్నది. నాకు కొందరు ఫోన్ చేస్తారు, సార్ మొన్న ఈ పుస్తకం చదువుతుంటే ఒకటి పదం తప్పుపడ్డది అని చెప్తారు. నేనంటాను మీ దగ్గర పెన్ను ఉందా? ఉంది, సరి చేసుకోండి అని చెప్తా. సరి చేసుకోండి. తప్పు గుర్తిస్తే అయిపోయింది. అంటే మీకు సరైనది ఏదో తెలిస్తేనే కదా తప్పు అని తెలిసేది. సో సరైన దాని మైండ్లో ఉంది కదా, అక్కడ పుస్తకంలో తప్పు పడితే ఏముంది? ఇదేమన్నా సుప్రీంకోర్టు తీర్పా ఎగ్జాక్ట్ వర్బాటిం ఉండడానికి? నీదర్ ఐఎమ్ అన్ అడ్వకేట్ టు యూజ్. అంటే మైండ్లో ఏదో పెట్టుకుని ఓన్లీ వర్బాటిం కరెక్ట్గా ఉంటే సరిపోదు కదా. అవును. మీరు పుస్తకం రిలీజ్ అవుతున్నప్పుడల్లా ఎలా పంపించాలో చెప్పండి. మాకు ఇక్కడ ఫోన్ పే అది ఉండదు కాబట్టి డైరెక్ట్ గా అకౌంట్ కే ట్రాన్స్ఫర్ చేయాలి. ఒక అకౌంట్ ఉంది ఇండియాలో. అలాగే
అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయగలను నేను. అలాగే ఇప్పుడు ఒకవేళ నిర్వాణ షట్కం అని ఒక బుక్ సగమైంది. ఆ తర్వాత ఫస్ట్ నేను రాయాలనుకున్న పుస్తకం ఒక్కటే నా లైఫ్లో. ఎందుకంటే నాకు ఈ టెక్నాలజీ నాకు తెలియదు. అంటే ఒక లేమ్యాన్ అండర్స్టాండింగ్ చేతిరాత్తో రాద్దామా అని అనుకుంటే అది నేను దానికోసం చాలా పేపర్లు వెతికి దానికోసం రీసెర్చ్ చేసి దానికోసం ప్రింటింగ్కి వెళ్ళి సన్న లైన్స్ కొట్టించి అట్లా నెలలు అయిన తర్వాత ఐ కేమ్ టు ఏ కంక్లూజన్, ఓకే ఈ ఫార్మాట్ రాస్తే బాగుంటుంది. ఒకటి రాసిన తర్వాత ఇలాంటి పెన్నుతో రాయాలి, ఇలాంటి కలర్స్ వేయాలి, తర్వాత ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం షేడ్ కానీ పేపర్ ఏదైనా ఉందా. ఇంకా ఇదే నాకు ఒక ఫ్రెండ్ ఉంటే ఇద్దరు సహాయంతో చేసిన తర్వాత ఒక 4-5 monthsకి ఐ ఫౌండ్ ఏ పేపర్. అది ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం ఫేడ్ అవ్వదు, కానీ ఎంత అనుకున్న పేపర్ కాబట్టి ఒక వాటర్ గిటర్ పడితే ఖరాబ్ అవ్వచ్చు ఉంది. అందుకని దానికోసం ఒక బాక్స్ తయారు చేసి ఆ బాక్స్లో పేపర్స్ ఎట్లా పెట్టాలి ఇదంతా అయిపోయిన తర్వాత అప్పటికి 2013-14 అనుకుంటాను, ఐ ఫినిష్డ్ మై ఓన్లీ బుక్ ఐ జస్ట్ వాంటెడ్ టు. అదేంటంటే ఆటోబయోగ్రఫీ. ఆ ఆటోబయోగ్రఫీకి ఉన్న జోక్ ఏంటంటే ఈ ప్రపంచంలో ఎంతో సాధించిన వాళ్ళే రాస్తారు ఆటోబయోగ్రఫీస్. అంటే అన్ని సక్సెస్. ఇప్పుడు బిల్ గేట్స్ రాయాలి ఆటోబయోగ్రఫీ, లేకపోతే మహాత్మా గాంధీ రాయాలి, ఫ్రీడమ్ తీసుకొచ్చాడు. చార్లీ చాప్లిన్ రాయాలి, ఎందుకంటే చాలా సినిమాలు చేశాడు. సో ఎవరైనా చాలా సాధించిన వాళ్ళు. మరి ఇప్పుడు ఆధ్యాత్మికంగా కూడా సాధించిన వాళ్ళు రాసుకోవచ్చు. ఈ ఊళ్ళో లౌకికంగా రాసిన వాళ్ళు ఆధ్యాత్మికంగా సాధించిన వాళ్ళు కూడా రాయొచ్చు. అక్కడ కూడా మనకి ఆ లైనేజ్ ఉంటుంది. అంటే ఏమంటారు, అతిశయోక్తి ఉంటుంది చాలా. అంటే మిరకిల్స్ లేకపోతే కొన్ని స్పెషల్ పవర్స్ ఇట్లాంటివి, తర్వాత అన్ని వదిలేసి వెళ్ళిపోవడం. ఇప్పుడు నేను అవి ఏవి చేయలే అంటే అవి చేయలే ఇవి చేయలే. అంటే ఈ కాలంలో ఇది మీరు లీనియేజ్ లేకపోయినా లీనియేజ్ మీ దగ్గర నుంచే స్టార్ట్ చేయొచ్చు కదా. ప్రాబబ్లీ మీరు ఆ సిచ్యువేషన్ లో ఉన్నారు. లీనియేజ్ ఉండకూడదు, లీనియేజ్ స్టార్ట్ చేయకూడదు. దిస్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. ఇండిపెండెంట్లీ ఆపరేటెడ్ ఇది ఎవరికి ఇవ్వబడదు. ఇప్పుడు ఆకలి లాంటిది, ఆకలికి పరంపర ఎక్కడుంది, ఎవడు ఆకలి వాడి. అట్లా ఐ ఫినిష్ రైటింగ్ మై ఆటోబయోగ్రఫీ విత్ దిస్ అండర్స్టాండింగ్. అంటే నేనేం సాధించలేదు ఈ సోకాల్డ్ వరల్డ్ వ్యూలో, తర్వాత నేను భవిష్యత్తులో ఏమి చేయకపోవచ్చు, బట్ ఏం చేసినా చేయకపోయినా పూర్తి సాటిస్ఫైడ్గా ఎలా జీవిస్తున్నాడు ఒక మనిషి, అంటే వాట్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సీప్డ్ ఇన్ అనేది ఒక అనుభవ సారంతో రాస్తున్నదని రాసి అది ఆల్మోస్ట్ ఒక 300 pages ఉంటుంది. దానికి అందులో అంతేముంటుందని అంత కంటెంట్ ఉంది అందులో. నేను రాయాలనుకున్న అదొక్క బుక్, దాన్ని చేతిరాత్తో రాయడం మొదలుపెట్టా. ఇంకా రాయాలనుకున్నది ఒక్కటే బుక్ కాబట్టి ఎవ్రీడే ఆ పేపర్స్ అన్ని పక్కన పెట్టుకొని రాసిన తర్వాత దాన్ని మళ్ళీ స్టాక్ పెట్టి దాన్ని గూట్లో పెట్టి ఆల్మోస్ట్ ఒక 60% ఆఫ్ ద బుక్ రాసిన తర్వాత నేను ఇట్లా పెన్ని ఇసిరేసాను బయటికి. ఇది హార్డ్ వర్క్, ఇది అగైనెస్ట్ మై నేచర్. ఇప్పుడు ఆ పుస్తకం ఎలా ప్రింట్ అవుతుందంటే 60% హ్యాండ్ రిటన్ ఉంటుంది, 60% టెక్స్ట్ ఉంటుంది. ఐ టోల్డ్ మై డిజైనర్ ఇది పూర్తిగా చేతిరాత్తు రాయను అప్పుడు నిర్ణయించుకున్నది. ఆ తర్వాత నాకు ఐప్యాడ్ ఇంట్రడ్యూస్ అయింది. సో ఇప్పుడు నవ్ ఐఎమ్ రైటింగ్ ఆన్ ఐప్యాడ్. ఎవరికి తెలీదు, మామూలుగా ఐప్యాడ్ అనే టెక్నాలజీని వాడుతున్నా కానీ ఐఎమ్ నాట్ యూజింగ్ ద టెక్నిక్. దర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. టెక్నాలజీ ఈజ్ సంథింగ్ పవర్ఫుల్, బట్ ఐఎమ్ లేమ్యాన్ లాగా ఒక పేపర్ తీసుకుని దాని మీద చేతిరాత రాస్తానమాట. సో నాకు దీంట్లో ఒరిగిందంతా ఏమిటి, ఐ కెన్ ప్రిజర్వ్ మై పేపర్స్ అంతే, అంతకుమించి వేరే బెనిఫిట్ ఏమి లేదు. ఒక పేపర్ మీద రాస్తే ఏమిటో, నేను చాలా ఫస్ట్ టైం రాసినప్పుడు దాన్ని ప్రింట్ తీసి 2 రాశాను, ఒకటి పేపర్ మీద ఒకటి ఐప్యాడ్లో. 2 ప్రింట్ తీసిస్తే గుర్తుపట్టలేకపోయారు. ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. మీరు ఉండేది ఎక్కడ? మేము సిన్సినాటి, ఒహాయో స్టేట్. चल री सजनी अब क्या सोचे, खजराना बह जाए रोते रोते, चल री सजनी अब क्या सोचे. మీకు అనిపిస్తుందో లేదో, ఇది కవర్ డిజైన్. ఇది హిమాలయాల నుంచి దేవాలయాల వైపు అని దీని అంతరార్థం. ఇది హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్ అనమాట.
యూనిక్ గా ఉన్నది మీరు పుస్తకం. చాలా బాగా అంటే వేస్తారు artistic గా. నేను ఒక ప్రతి పేజీని ఒక పెయింటింగ్ లాగా చూస్తాను. రెండోది హడావిడిగా రాయాలని అనుకోను, నాకేం తొందర లేదు. అయినప్పటికీ సిన్స్ ఐఎమ్ రైటింగ్ ఎవ్రీడే సంథింగ్, దానికి ఉండే క్వాలిటీ అంటే ఒక ఫ్లో అనేది న్యాచురల్ గా వస్తుంది. ఇప్పుడు ఇంకొకటి, నేను ఏ కాలంలో 3-4 పుస్తకాలు రాసినా ఎక్కడ క్లాష్ అవ్వదు. రెండో పుస్తకం అయిపోయిన తర్వాత చదువుతాను నేను, ప్రింట్ అయిన తర్వాత. అంటే ఇది బుక్ ఎవడన్నా ఆలోచిస్తుంది ఇట్లా రాయాలి, 1-2 రాయాలంటే అట్లా. ఇప్పుడు మనం వంట చేసుకున్నట్టే. విన్నాను మీరు పుస్తకాలు, మీరు నేను బతుకున్న నాళ్ళు పుస్తకాలు, పెయింటింగ్ వంట అన్నారు, గిన్నెలు తోమటం అన్ని వేస్తాను. అన్ని 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 పనులు దైవికమైనవి. అది చేసేవాడి మీద ఆధారపడుతుంది అంతే. అవును. అంతే. చేసేవాడి వైఖరే డివైనిటీని నిర్ణయిస్తుంది, అట్లాగే మండేన్ విషయాలు నిర్ణయిస్తుంది. అట్లా వాడు టెంకాయ బయట పెట్టుకుని అమ్ముతాడు ఒకడు, వాడికి అది వ్యాపార వస్తువు. అదే టెంకాయ కొనుక్కొని వెళ్తాడు, వాడికి అది ప్రసాదం అవుతుంది. టెంకాయకి ఏం తెలుసు? భావన, ఆవ్. ఎవరి భావన. అట్లా. అందుకని అన్నీ ఒకలా చేయడం అనేది మెకానికల్గాను ఉంటుంది. రెండోది చాలా ఏమంటారు, అల్టిమేట్ అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు అన్నీ ఒకలా చేయబడతాయి, బట్ అందులో మెకానికాలిటీ ఉండదు. మెకానికాలిటీగా చేస్తే బోర్ వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు అసలు బోర్డం లేదు. నాకు అర్ధరాత్రి మెలకు వస్తే లైట్ వేసుకొని హాయిగా టీ తాగేసి ఐ రైట్, మళ్ళీ రాస్తుంటే నిద్ర వస్తే పక్కన పెట్టి పడుకుంటాను అంతే. నేను జాబ్ చేయను, అందుకే కుక్క బతుకున్నది. అంటే ఎప్పుడన్నా హాయిగా పడుకో. లిబరేటెడ్. ఏ కుక్క కూడా టైం చూసుకొని పడుకోదు, ఎప్పుడన్నా పడుకుంటుంది, ఎప్పుడన్నా లేదు. రోజుకు 100 సార్లు పడుకుంటుంది. అది శరీర ధర్మాన్ని పాటిస్తుంది, దానికి లోకధర్మం లేదు. శరీర ధర్మం, నిద్ర వస్తే పడుకుంటుంది అంతే. అలాగని ఎక్కువసేపు పడుకుంటుంది, 10 నిమిషాలే, బట్ అది వెరీ పవర్ఫుల్. అది అట్లా అని ఆల్వేస్ అలర్ట్ ఉంటుంది అది. అసలు కూడా నేను ఇదొక స్టోరీ కూడా విన్నా. మీరు ఒక బుద్ధుడి కాదు ఎవరో అవేర్నెస్ అనేది ఎంత ఉండాలి అన్నది ఒక వీడియో విన్నా. అందులో కూడా నిద్రలో కూడా అవేర్నెస్ ఎలా ఉండాలి. గురువు వచ్చి కొట్టి చంపడానికి వస్తాడు కదా, నువ్వు చంపేస్తావా, గురువుని చంపేద్దాం అనుకుంటే తెలుసుకుంటాడని కూడా ఆ వీడియో కూడా విన్నా. నేను చెప్పేది అంటే చాలా ప్రయోగం చేసిన తర్వాత దాన్ని సింప్లిఫై చేసినప్పుడు ఈజీగా అర్థమై ఎవరైనా ప్రయోగం చేయడానికి ఒక ద్వారం అనమాట. ఇప్పుడు చాలా ప్రవచనాలు అతిశయోక్తి చాలా ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్ లైఫ్, అతిశయోక్తికి కానీ అడ్జెక్టివ్ కానీ ప్లేస్ ఉండకూడదు లైఫ్ లో. నెవర్ యూజ్ అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్ వాడేవా మైండ్ గేమ్ స్టార్ట్ అయింది. నా జీవితం చాలా బాగుంది, చాలా అన్నది వెరీ మిస్లీడింగ్. అది అట్లే ఉండదు. నేను చాలా హ్యాపీగా ఉన్నది, అంత అబద్ధం. ఇది ఉంటే హ్యాపీగా ఉంటావు, లేకపోతే ఉండవు. కానీ చాలా అన్నది ఎక్కడి నుంచి వచ్చింది, ఆ మెజర్మెంట్ ఎట్లా వచ్చింది, అదంతా మైండ్ గేమ్ బేసికలీ. సో అవేర్నెస్ అంటే ఏంటి తెలుసుకోవాలంటే ఏమి లేదు. మనం ఈ ఇంట్లో పడుకునే అలవాటు అయిపోయింది, 4 గోడల వల్ల. యు ఆర్ నాట్ అవేర్. జస్ట్ ఇదే నిద్ర, ఒకసారి అడవిలో పడుకో అంతే. గోడలు ఉండకూడదు, సెక్యూరిటీ ఉండకూడదు. అప్పుడు నువ్వు నిద్రపోతావు, అలర్ట్గా ఉంటావు. అక్కడ అది దట్ ఈస్ అవేర్నెస్. అంటే యువర్ ఆల్వేస్ రిమెంబరింగ్ హూ ద హెల్ యు ఆర్. అది నువ్వు మర్చిపోవాలన్నది అడవిలో మర్చిపోలేవు. ఖచ్చితంగా నీవెవరో నీకు గుర్తు పెట్టుకోవాల్సిందే. ఇట్లా చిన్న ఎగ్జాంపుల్స్ నేను చేస్తున్నదల్లా చాలా సింప్లిఫైడ్. అంటే ఇది కంపాషన్ అనను, కానీ నా యొక్క ఒక హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ అనుకుంటాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొట్టుకోవడం చూశాను, తాగడం చూశాను, తిట్టుకోవడము, చాలా కుట్రలు, కుతంత్రాలు, ద్వేషాలు ఇవన్నీ చూశాను. సమ్హౌ అవి నాకు పట్టుకోలేదు అంతే. ఐఎమ్ సో లక్కీ. అది నాకు కూడా పట్టుకొని ఉండాల్సిందే, కానీ సమ్హౌ నేను ఎస్కేప్ అయినా వాటి నుంచి, అంటకుండా ఉన్నా. తర్వాత వాటిని రిఫ్లెక్ట్ అయ్యాను, అంటే వాట్ ఈజ్ ఇట్. అప్పుడు నాకు ఆ రిఫ్లెక్షన్లో నాకు కొన్ని సమాధానాలు. అంటే ఇది 1 రోజు 2 రోజులు కాదు, అంటే సమయం చూసుకోలేదు. కానీ ఇప్పుడు ఒకసారి వెనక్కి చూసుకుంటే ఐ మైట్ హ్యావ్ స్పెండ్ 10 years ఆఫ్ మై టైమ్ టు అండర్స్టాండ్ సింపుల్ థింగ్ వాట్ దిస్ లైఫ్ ఈజ్. అసలు ఏమిటిది? ఇన్ని లక్షల మంది ఇన్ని డెఫినేషన్స్ ఇస్తున్నారు, బట్ వాట్ ఈస్ ద కోర్ ఆఫ్ ఇట్? దొరకలే ఆన్సర్. పుస్తకాల్లో దొరకలే, ప్రవచనాల్లో దొరకలే, వేదంలో నాకు ఎక్కడ క్లారిటీ దొరకలే. చెప్తున్నారు చాంతడంత రాయబారని చెప్తున్నారు, కానీ వెన్ ఐ ఫస్ట్ టైం ఐ స్టంబుల్డ్ అపాన్ ప్రకృతి అండ్ ప్రపంచం, దెన్ 5 నిమిషాల్లో ఐ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్. ఎవరికైనా అర్థం చేసుకునే వచ్చింది. ఇది ఒక కొత్త
ఆధ్యాత్మిక అవగాహనకి ద్వారం ఓపెన్ చేస్తుంది. మీరు ఏ పని చేసినా అందులో వరల్డ్ వ్యూ ఉంది అండ్ ఎగ్జిస్టెన్షియల్ వ్యూ ఉంది. మీరు నీళ్ళు ఇచ్చినప్పుడు ఎగ్జిస్టెన్షియల్గా ఇస్తారు, డబ్బులు ఇస్తే వరల్డ్ వ్యూగా ఇస్తారు. అదే ఇప్పుడు దేవాలయానికి ఇస్తున్నారు, అదే డబ్బుని ఎగ్జిస్టెన్షియల్గా ఇస్తారు, అంటే స్వార్థం లేకుండా ఇస్తారు. అట్లా స్వార్థం లేకుండా మీరు 24 hours ఇచ్చారనుకోండి, యు ఆర్ ఏ యోగి, మీలో యోగి లక్షణం స్టార్ట్ అయింది. ఓన్లీ స్వార్థంతో ఇచ్చినారనుకోండి, సంసారం ఉందని అర్థం. అందుకని పెళ్లి కూడా అందుకే చేసుకున్నా. సంసారం అనేది ఒక మాయ అన్నారు, కాదు, సంసారం అనేది లేనే లేదు, అసలు మాయ కాదు, ఏమి కాదు. నేను మీతో మాట్లాడుతున్నా, భర్తగా మాట్లాడుతానే ఉన్నా, మనిషిగానే మాట్లాడుతున్నా. ఎవడు భర్తగా ఉండడు పొద్దుస్తమానం, అది చాలా బోరింగ్ జాబ్. అది భార్య ఉన్నప్పుడు భర్తగా ఉండు, భర్త ఉంటే భార్యగా ఉంటుంది, పిల్లలు ఉంటే తండ్రిగా ఉంటావు. అందరు పోగానే 23 hours మినిమం ఎవ్రీడే యు ఆర్ లివింగ్ లైక్ ఆర్డినరీ స్పిరిచువల్ హ్యూమన్ బీయింగ్. ఈ చిన్న విషయం అర్థమైన తర్వాత అసలు పెళ్లి అనేది లేదే లేదు అనుకుంటున్నాం, అనవసరంగా క్యారీ చేస్తున్నాం దాన్ని. సో అట్లా సంసారము లేదు, సన్యాసము లేదు, ఈ రెండు మనిషి మైండ్ ఆడే ఆటని. ఈ రెండింటి మధ్యన ఇంకొకటి పదం కనుక్కొని అక్కడ ఉందండి, సామరస్యం అని దానికి పేరు. సంసారము కాదు, సన్యాసము కాదు, ఈ రెండింటి మధ్యన సామరస్యంలో ఉన్నా నేను. అడిగితే సంసారం లేను, సన్యాసము కాదు, సామరస్యం, ఒక ఎటర్నల్ హార్మనీ ఆల్ అలాంగ్. నువ్వు ఎవరితో ఉంటే వాళ్ళతో హార్మనీ, నువ్వు ఏ పని చేస్తుంటే పనితో హార్మనీ, అంటు కడుగుతుంటే గిన్నెలతో హార్మనీ, వైలిన్ వాయిస్తుంటే వైలిన్తో హార్మనీ, ఏం చేయట్లేదు నీతో నీకు హార్మనీ, నిద్రపోయావు ఎగ్జిస్టెన్స్తో హార్మనీ, నిరంతరం హార్మనీ తప్ప ఇక్కడ ఏమి నాకు ఇంకేమీ కనబడలే. ఒకవేళ ఒక్క పదం దగ్గర ఆపంటే ఒక మనిషి ఏం చేయాలి, దానికి పుస్తకాల సాధన లేకుండా, ఆధ్యాత్మిక సాధన లేకుండా, ఆశ్రమాలు లేకుండా, గురువుల ఆశ్రమాలు ఏం చేయొచ్చు? 1 word, అండర్స్టాండ్ 1 word, సామరస్యం, హార్మనీ, అల్టిమేట్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్ ఈ ఒక్క పదంలో దాగి ఉందన్నమాట. అన్ని అసలు హార్మనీ లేని ప్లేసే లేదు ఎక్సెప్ట్ హ్యూమన్ మైండ్. అది ఎనీవే చాలా బాగుంది. మీ ఆటోబయోగ్రఫీ ఎప్పుడు వస్తున్నారు మరి? అయిపోయింది, ఇప్పుడు 2013లో రాశాను. అది ఎందుకో ప్రింట్ చేయలే, ఎందుకో తెలుసా, చదివేవాళ్ళు లేరని. ఎవరికి తెలియదు కదా అప్పటికి. ఇట్లా యూట్యూబ్ ప్రింట్ చేసే ఆలోచన లేదా అండి? ఉంది, అదే చెప్తున్నా. ఇప్పుడు ప్రింట్ చేయాలనుకుంటున్నా ఈ సంవత్సరంలో. ఆటోబయోగ్రఫీ ఒకటి, మా అమ్మ కథ అని ఒకటి, తర్వాత తావో తేచింగ్ అనే ఒక పుస్తకం, స్టీరింగ్ అని ఒక పుస్తకం, ఆ తర్వాత నిర్వాణ షట్కం అని ఒక పుస్తకం, ఇట్లా ఒక 5-6 పుస్తకాలు తెద్దాం అనుకుంటున్నాను. ఇది ఒక పరంపర, ఐ విల్ కంటిన్యూ అట్లా. మీరు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నా నాకు అందులో యాడ్ చేయండి, పెట్టేసేసుకోండి, పెట్టి వేస్తండి తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. ఏదైనా మంచి పాట చెప్పండి, పాడుకుందాం. ఏమంటారు? ఏదైనా మంచి పాట చెప్పండి, పాడుకుందాం. నన్ను పాడమంటే నేను పాడతాను. పాడండి హాయిగా. నేను రామ్ మిరియాలది ఒక పాట ఉన్నది, శివరాత్రికి పాడారు, అవును, ఆనందం గురించి. నాకు ఎక్కువ ఇష్టమైన పాట అది. ఆ పాట కొంచెం పాడతాను నేను. కోయిల గానం ఆనందమే, కలువల మౌనం ఆనందమే, కురిసే మిన్ను ఆనందమే, మురిసే మన్ను ఆనందమే, చూసే మనసుంటే ప్రతి మనిషి దైవమే, భువియే కాదా నిజమైన స్వర్గమే, ఇహమానందమే పరమానందమే, అహమే వీడితే బ్రతుకు సుమగంధమే, ఆనందం ఆనందమే పరమానందమే, ప్రతి మనసందు నిండాలి మకరందమే, కోయిల గానం ఆనందమే, కలువల మౌనం ఆనందమే, కురిసే మిన్ను ఆనందమే, మురిసే మన్ను ఆనందమే, చూసే మనసుంటే ప్రతి మనిషి దైవమే, భువియే కాదా నిజమైన స్వర్గమే, యమానందమే పరమానందమే, అహమే వీడితే బ్రతుకు సుమగంధమే.
దయగల దయగల హృదయమే మందిరమే, మన్నించే మనసెంతో సుందరమే, ప్రేమతో పిలిచితే ప్రార్థనే, ఆకలే తీర్చితే ఆరాధనే, జపములు తపములు తెలియకున్నా మౌనము కూడా ఓ సాధనే, భ్రమలను ఒకటొకటి వీడితే చివరకు మిగిలేది జ్ఞానమే, ధ్యాసతో చేసేది ఏదైనా ధ్యానమే, తన్మయమై చేయుదేదైనా యోగమే, ఇహమానందమే పరమానందమే, అహమే వీడితే బ్రతుకు సుమగంధమే, ఆనందం ఆనందమే పరమానందమే, ప్రతి మనసందు నిండాలి మకరందమే. మీరు వయలిన్ వాయించినంత, మీరు పాడినంత మెలోడియస్ గా పాడుండకపోవచ్చు, ఆహా. కానీ నాకు అగో ఇష్టం. ఆ మాట నాశనం చేశారు. ఆ మాట అనడంతోనే చెడిపోయింది అట్లా. కనమ రారా సరే. వెంటనే ఇక్కడ రాసుకున్నాడు కదా, మనం భేద భావం వద్దు అనుకున్నప్పుడు ఈయనకి ఆ. comparisons కూడా వద్దలేదు కదా. నేను నా గదిలో ఉన్నప్పుడు 2009లో ఆసుగా పాడుకున్న పాట ఏంటంటే, పాట కాదు, 2-3 చిన్న చిన్న లైన్లు. నా గది అంటే చిన్న రూమ్ లో ఉంటుంది. నా గది నమస్తే. ఒక నది, నా గది ఒక నది, నామది గంగా నది, నా గది ఒక నది, నామది గంగా నది, అందులో నేను అలా పాడుకుంటాను అలా అలా అలా, నామది ఓ నది, నా గది ఓ మది అని ఊరికే రాసుకుంటది. అగో మా కన్ను ఎక్కడో పొద్దునే సార్ ఫోన్ చేశారు. ఆ, అట్లా. పాప అని అడిగి, మీ అమ్మాయి నా వైఫ్ అంటే ఇద్దరు సేమ్ ఉంటారు కాబట్టి అట్లా. నా పాప పడుకుంది. తను ఎప్పుడు అడుగుతూ ఉంటుంది, పాప ఉన్నది ఉన్నట్టు చూడడం అంటే ఏంటి, నా మైండ్ లో ప్రింట్ అయిపోయినాయి కొన్ని, ఆ అమ్మాయి అడిగినవన్నీ గుర్తొస్తాయి నాకు. అదే అలాగే ఇదేంటంటే ఒక నా పార్టీకి వెళ్ళారు, అక్కడ కూడా అడిగింది. ఇప్పుడు ఒక నాతో ఉన్న వాళ్ళందరికీ ఉన్న ఇప్పుడు నన్ను కలవడం ఒక అదృష్టం, ఒక దురదృష్టం కూడా. ఎందుకండి అలా అంటున్నారు? అంటే నన్ను కలిస్తే ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది, ఇంకా అంటే చర్నింగ్ స్టార్ట్ అవుతుంది, ఊరుకోదు మైండ్. దాని యొక్క కంప్లీట్ కంక్లూజన్ దానికి ప్రమాణంగా నేను కనిపిస్తూ ఉంటా. ఎందుకంటే 24 hours ఎవడు స్క్రూటినీలో ఉండడు. ఇప్పుడు నాతో ఉన్న వాళ్ళు 24 hours నన్ను చూస్తారు కదా. నేను పొద్దున్న మధ్యాహ్నం రాత్రి ఎప్పుడు ఒక అది తెలిసిపోతుంది. వీడు చెప్తున్నది, వాడు ఆచరిస్తున్నది, వాడు జీవిస్తుంది ఒకటే. వీడికి మేనిఫెస్ట్ అయింది మనకెందుకు కాదు అని ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది. అక్కడి నుంచి ప్రశ్న పుడుతుంది. ఆ ప్రశ్నల్లో ఒక జీవం ఉంటుంది అనమాట. అంటే దే ఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ సమ్ ఏదో టైం పాస్ కాకుండా నిజంగానే ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటుంది ప్రశ్న, ఏంది ఇదంతా, ఎందుకు నాకు బాధేస్తుంది. అప్పుడు నేను ఏదైనా స్పాంటనియస్గా చెప్పినప్పుడు అట్లా. సో నౌ మై డాటర్ షీఈస్ థింకింగ్ డీప్లీ అబౌట్ లైఫ్. ఇప్పుడు ఒక 1 year అనేది మోస్ట్ బ్యూటిఫుల్ పీరియడ్ ఇన్ హర్ లైఫ్. ఇప్పుడు రాబోయే 1 year షీఈస్ గోయింగ్ టు, అంటే చాలా విషయాల్లో ఒక స్పష్టత. ఇది ఈ కొన్ని విషయాలు ఏంటంటే స్పష్టత ఆకలి లాంటిది. అది ఎవరి స్పష్టత వాడిదే. బుద్ధుడికి అర్థమైంది, బుద్ధుడి భార్యకి అర్థం కావాలని లేదు, వాళ్ళని అయ్యకి అర్థం కావాలని లేదు, ఎవడికో అర్థమైంది ఆనందునికి. ఇది అట్లాగే ఉంటది. పక్కన వాడు, దూరం వాడు, దగ్గర వాడు అట్లా ఏమి ఉండదు. థ్యాంక్ యూ అండి, అలాగే మీ టైం స్పెండ్ చేసినందుకు. ఇట్స్ అమేజింగ్. మీతో మాట్లాడడం చాలా తర్వాత ఆనందంగా, చూసారా? మీతో ఒక మాట్లాడినంత pure happiness. ఊరికి ఐప్యాడ్ రికార్డ్ చేశా మీ గొంతంతా. అయ్యో, ఓకే. ఎందుకంటే ఊరికే దాంట్లో డిలీట్ ఆప్షన్ ఉంటుంది కదా, మైండ్లో లేదు, దాంట్లో ఉంది. వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. అందుకే. ఇంకోటి మనం ఏమి ఎవరిని నిందించలేదు, ఎవరితో ఎవరి గురించి మాట్లాడలేదు. జస్ట్ మనకి ఏమనిపించిందో మాట్లాడుకుందాం. ఇంకా ఆ మాత్రం డెమోక్రసీ లేకపోతే ఎట్లా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు
చాలా బాగుంటుంది. మీరు మీ ఫ్రెండ్స్ తో డిస్కషన్ లో కూడా వాళ్ళ చేత ప్రొవోక్ చేయించి మాట్లాడిస్తారు. ప్రయోజనం వాళ్ళు సార్. డివియేట్ అవుతుంటే ఇంకా మీరు పట్టుకుంటారు, ఆ లైన్ లో పెడతారు. అక్కడ నా డివియేట్ అల్టిమేట్ అవుతుంటే అది కాదు ఇది అని చెప్పి అడుగుతారు. సామరస్యం అనేది మర్చిపోకుండా అన్ని చేస్తాను. అంటే నేనున్నది ఒకరిని డిస్టర్బ్ చేయడానికి కాదు. నిజంగా నా వల్ల ఎవరికైనా ఇబ్బంది అయిందంటే ఐ డోంట్ మైండ్ సేయింగ్ సారీ. అవును. నేను మళ్ళీ కలిపే ప్రయత్నం చేస్తాను. అది అంటే నాకున్న మినిమం రెస్పాన్సిబిలిటీ అది. ఇక్కడ మనం ఏదో ఈగోయిస్టిక్గా పోయి మనం ఏదో ప్రూవ్ చేయాలనుకుంటే చెడిపోతుంది. కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు, అర్థం అవుతుంది ఎవరికైనా. అన్నీ ఇప్పుడే అర్థం కావాలి లేదు, ఇట్ మే టేక్ సమ్ టైం. వాళ్ళకున్న చిన్నప్పటి నుంచి పెరిగి ఎన్నో కండిషనింగ్స్, మనకు చూస్తే మనిషి అందంగా ఉన్నాడు, లోపల మైండ్లో ఎంత గందరగోళం ఉందో తెలియదు మనకు. అట్లా నాకు చూడగానే తెలుస్తుంది. అందుకని నేను కొందరిని ఒక దగ్గర ఆపేసి ఇది బాగుందిలే మళ్ళీ మాట్లాడుకుందాంలే అని పంపిస్తాను అట్లా. అవును అవును. అలాగే అవునండి. మరి ఇప్పుడు మీకు మరి లవ్లీ వాడికి డబ్బులు ఎలాగా మీరు జాబ్ అయ్యో చేయడం అట్లేం లేదు. జస్ట్ లేదు లేదు రేటింగ్స్ మీద వచ్చిన దాంతోనేనా? సరిపోదా? సరిపోతుందయ్యా? అయ్యో చాలు, ఏం చేసుకుంటావు పైసలు. ఇగో నేను యూట్యూబ్ చేయడం ద్వారా కొంత డబ్బు వస్తుంది. ఉమ్, రెండోది పెయింటింగ్స్ అప్పుడప్పుడు సేల్ అయితే కొంత డబ్బు వస్తుంది. ఉమ్. మూడోది పుస్తకాలు సేల్ అయితే కొంత డబ్బు వస్తూ ఉంటుంది. సరిపోతుందా? చాలు. సరిపోద్దంటే ఇప్పుడు మీరు వాడు గుర్తుపెట్టుకోండి, మనిషికి ఎక్కువ డబ్బు అక్కర్లే. ఇప్పుడు ఎవ్రీడే నేను పొద్దున్న లేస్తానే నేను ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టే పని పెట్టుకుంటే అప్పుడు డబ్బు అవసరం కావాలి. నేను డబ్బుకి అతీతంగా ఉన్న పనులే పెట్టుకున్నాను, డబ్బుతో ఎక్కువ అవసరం లేదు. అదృష్టవశాత్తు నేను ఏదో పర్ఫామ్ చేసి కొంత మనీ ఎర్న్ చేయడం వల్ల, నాకు బాదర్ చేయని ఒక కుటుంబం లభించడం వల్ల ఏదో ఇల్లు కొన్నాను. దాంతో ఒక 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 చర్మం పూర్తయింది. అంటే ఒక హెడేక్. నేను కొన్నేళ్ళు రెంట్ కడుతూనే ఉన్నా అసలు. అవును. నేను ఇది మొట్టమొదట కూడా వెళ్ళినప్పుడు అడిగినప్పుడు 9,000 అన్నారు. మూడేసి వేలు మీ ఫ్రెండ్స్ కలుసుకుని వేసుకోవడానికి అది కూడా చెప్పారు కదా. అంటే ఉన్నదే. డబ్బు విలువ కూడా మీకు తెలుసు. అదే ఆయనకి తెలియదే ఉంటాయి. నువ్వు సింపుల్ గా తెలుసు ఉంటుంది. తెలుసు. డబ్బు విలువ తెలిసి డబ్బు కూడా డబ్బు సంపాదించకుండా అలా కాదమ్మా, డబ్బు విలువ తెలుసు కానీ డబ్బు పట్ల వ్యామోహం లేదు. అది అవసరం మాత్రమే, అంతవరకు. అది అది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కదండి. ఇప్పుడు భార్య ఉన్నారు, మీకు మీ డాటర్ ఉన్నారు కదా. అయ్యో సరిపోతుంది. నేను చేసేది అంటే నేను పూర్తి ఎరుకలో ఉన్నా. నా అవసరాలు ఏమిటో, దానికి ఎంత అవసరమో అంత నేను దానికోసం ఆలోచిస్తాను. అందరు చేసేది నేను చేయంది ఏమిటంటే నెలంతా కష్టపడాల్సిన అవసరం లేదు. నేను రియలైజ్ అయిన లాంగ్ బ్యాక్. నేను ఒక 20 గంటల్లో నా కుటుంబానికి కావాల్సిన డబ్బు నేను సంపాదించేస్తాను. ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. నేను అందుకే సరదాగా ఒక మాట ఏం చెప్తానంటే, అండ్ విల్ కంక్లూడ్ బై సేయింగ్ దిస్: జ్ఞానోదయము కానివాడు లేడు భూమి మీద. ఏమన్నారు? జ్ఞానోదయము కానివాడు లేడు, కానీ అది నిలబడ్డ వాళ్ళే లేరు. మీరు మీ మీరు మీ రేంజ్ లో చెప్పేశారు. మీ స్టైల్లోనే చెప్పారు మీరు. అంటే డెఫినెట్ ఎవ్రీవన్, ఎందుకంటే అదేంటో తెలియకుండా అది నువ్వు ఎలా అవుతావు? అవును. ఇప్పుడు సిన్సినాటి తెలియకుండా సిన్సినాటి ఎలా వెళ్తావు? ఆనందం అంటే తెలియకుండా ఆనందం ఎట్లా కోరుకుంటావు? జ్ఞానోదయం పొందానని తెలియాలంటే అది పొంది ఉండాలి ఆల్రెడీ. అదర్వైజ్ అదే అని నీకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు మనం బంగారం కొనుక్కుంటాం, బంగారం తెలుసు కాబట్టి బంగారాన్ని కొనుక్కుంటున్నాం. తెలియని వాడు కొనగలడా? అయ్యే పని కదా అది. అవును. సో చాలా చాలా సంతోషం. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు మెసేజ్ పెట్టగానే మీరు ఆన్సర్ ఇచ్చారు. వాయిస్ అయ్యో మెసేజ్ నేను ఇచ్చారు. చాలా పరమ సాదాసీదా మనిషి నేను. అంటే ఏది మా బుచ్చారెడ్డి గారు చెప్పిన ఒక మాట, మీరు అన్నట్టుగా హ్యామర్ అంటారు చూసారా, అది నేను నా జీవితంలో అణువణువు నింపుకున్న మాట. ఆయన నాకు ఎంత కంపాషనేట్గా అంటే ఒక చిన్న పిల్లవాడికి చెప్తారు బుజ్జి తండ్రి అని ఒక అమ్మ చెప్తారు చూసారా, అట్లా బుచ్చారెడ్డి గారు నాకు చెప్పిన మాట ఒక్కటే: ఏది నెత్తికెక్కించుకోకు అన్నాడు ఆయన. అంటే ఇంత చక్కగా ఉన్నావు కదా, నెత్తికి పట్టుకుంటూ. అప్పటికి ఇంకా నా లైఫ్లో శాండ్ ఆర్ట్, సక్సెస్, డబ్బు ఏమీ లేదు, జీరో. బట్ హీ సెన్స్డ్ వాట్ ఐ యామ్. నువ్వు ఏమంటారు, ఒక పంజరంలో బంధించిన పులిరా నువ్వు అనేవాడే. అంటే నీ శక్తి నాకు తెలుసు. నేను ఊరికి వింటూ ఉండేవాడిని. నువ్వు ఏం చేస్తావు ఏం చేయవు ఇర్రెలవెంట్, దేన్ని తలకెక్కించుకోకు రజని అనేవాడు. అంటే ఎంత సచ్ ఎ కంపాషన్, ఎంత దయ ఆయనకి నేనంటే, ఎంత కరుణ, ఎంత అవ్యాజమైన ప్రేమ, ఎంత ఆ ఒక్కటే మాట. దానికి మళ్ళీ అటు వ్యాఖ్య లేదు ఇటు వ్యాఖ్య లేదు. గంటసేపు ఏం చెప్పలే, అలాగని నాకు దగ్గరకు వచ్చి నా చుబుకం పట్టుకొని చెప్పలే. ఒక 2 ఫీట్ల దూరంలో హఠాత్తుగా అన్నాడు అనమాట: దేన్ని తలకెక్కించుకోకు సరేనా అన్నాడు.
మీవి కూడా అలాగే గుర్తొస్తూ ఉంటాయి. నేను నాలుగైదే వింటాను కానీ విన్నవి మాత్రం ఎక్కడో హ్యామర్ అవుతూ ఉంటాయి అవి. దానికి కాంప్లిమెంట్ గా ఆయన అంతకుముందు ఇచ్చిన స్టేట్మెంట్ అనేది కోరిలేట్ అన్నమాట. తర్వాత నేను రిఫ్లెక్ట్ చేస్తున్నాను, సార్ ఇంతమంది గొప్ప గొప్ప కవులు గొప్ప గొప్ప పాటలు రాస్తారు కదా, ఎందుకు ప్రపంచం మారట్లేదంటే వాళ్ళు ఆచరిస్తారా ఏమిటి అన్నాడు. కరెక్ట్గా చెప్పారు. ఇందాక మీరు అన్నారు కదా, జ్ఞానోదయం లేని వాళ్ళు ఎవరు ఉండరు, నిలబడరని చెప్పారు చూస్తారు, అట్లాగే ఉంది అది కూడా. సో ఆచరించేవాడు చెబితే ఆ మాటకి శక్తి ఉంటది 100%. అది ఏదైనా. అవును. ఉదాహరణ నువ్వు చింతకాయ పచ్చడి నూరి ఎవరికైనా చెప్పావనుకో నూరు బుద్ధి వేస్తుంది అంతే. ఎందుకంటే అంత స్పష్టత ఉంటుంది అందులో, ఒక మెజర్మెంట్ ఉంటుంది, ఒక క్లారిటీ ఉంటుంది. ఎనీవే మళ్ళీ మాట్లాడుకుందాం ఇట్లనే అకారణంగా అట్లా ఫ్రెండ్షిప్ ఉండాలి అట్లా. అందుకని వీఆర్ గోయింగ్ టు బి లైఫ్ టైమ్ ఫ్రెండ్స్ ఫర్ నో రీజన్. థ్యాంక్ యూ అండి. సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ వండర్ఫుల్ డే అండి. ఇక్కడ నుంచే మీకు నమస్కారం.